వైసీపీ నేత దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చేతులు దులుపుకుని డైవర్షన్ పాలిటిక్స్ లో మీ అందరూ మీ పనిలో ఉన్నారు. ఒక పక్క మా జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వస్తే వాళ్ళందరూ గారు ఎండల్లో నుంచుని మాకు సాయం చేయండి, మాకు మా ఒక ఇన్విటేషన్ డబ్బులు ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పని వేలాదిగా అక్కడ ప్రజానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎవరన్నా వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారు? ఎవరన్నా వాళ్ళ గురించి కాదు మీకు ఇస్తాము మేము చేస్తామని చెప్పి ఎవరన్నా ఒక హామీ ఇస్తున్నారా? ఈరోజు ఎవరైతే ఇబ్బంది పడుతున్న ప్రజానికం ఉన్నారో, ఎవరైతే మా ఇంకా వరద సాయం రాని ప్రజానికం ఉన్నారో వాళ్ళందరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది, వాళ్ళందరి గారు అండగా ఉంటామని చెప్పిన సందర్భంగా చెప్తూ ఈరోజు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, మతం పేరుతో కులం పేరుతో మీరు రాజకీయాలు చేసినా నాకు తెలిసి ఈ 4 నెలలు మీ పరిపాలన దేశంలో ఏ పార్టీకి ఏ ప్రభుత్వం రాని చెడ్డ పేరు మీకు వచ్చింది. కేవలం 4 నెలల్లోనే ప్రజానికి అందరి గారు తలకాయలు బాదుకుంటున్నారు. ఎందుకు వీళ్ళకి ఓటేసామా, ఎందుకు వీళ్ళని గెలిపించామా అని చెప్పిన విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజానికి ఉన్నారు. తప్పకుండా ఈరోజు మీరు చేసిన అవినీతి ఏ రూపంలో అయితే చేశారో, ఏ విధంగా అయితే మీరు ఇచ్చారో అవన్నీ గారు మీరు బయట పెట్టాలి, అవన్నీ గారు మీరు ప్రజల ముందుకు చూపించాలి. విరాళాలు అన్ని గారు ఏం చేశారో మీరు చూపించాలని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తూ, అదే విధంగా ఎవరికైతే వరద సాయంలో డబ్బులు రాలేదో వాళ్ళందరూ తరపున గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తుంది, అండగా ఉంటుందని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటుంది. ఈరోజు విజయవాడ నగరంలోన ఏదైతే వరద సహాయక చర్యలు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం మేము చేశాము, మేము ఇక్కడే ఉన్నాము, విజయవాడ నగరంలోనే ఉన్నాము, వరదలన్ని రోజులు మినిస్టర్లందరం ఇక్కడే ఉన్నాము, సీఎం గారు ఇక్కడే ఉన్నారు, అధికారం అంతా ఇక్కడే ఉంది, అధికార ప్రతినిధులంతా ఇక్కడే ఉన్నారు, ఐఏఎస్లంతా ఇక్కడే ఉన్నారు అని చెప్పడమే తప్పితే గాని గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా ఎలాంటి సహాయక చర్యలు పూర్తి స్థాయిలో విజయవాడ